అంటే ప్రకృతిని కాపాడే విధంగా మనుషులకి మనకి మనగడి కోసం కావాలి అని అన్నప్పుడు ఒక ప్రకృతిని ఎలా కాపాడాలనే దాని మీద ఒక థీమ్ మీద, అంటే ఒక కమర్షియల్ సక్సెస్ అనేది కాకుండా ముందు తరాలకి పనికి వచ్చే విధంగా ఒక మంచి మూవీ తీస్తున్నారు. కాబట్టి we want to congratulate them. వాళ్ళ కోసం మా వైపు నుంచి వితౌట్ ఆఫ్ సపోర్టింగ్ గర్ల్స్, విషింగ్ దెమ్. రాజ్ కూడా, రాజేందర్ ఈజ్ లైక్ మై బ్రదర్. వీఆర్ లైక్ చాలా సంవత్సరాలుగా మేమందరం కలిసి ఉన్నాము. ముఖ్యంగా ఈ ప్రకృతి గురించి మనకి ఈరోజు ఇంతకుముందు ఒక లిరికల్ సాంగ్ చూస్తున్నాము, జంగల్ బచావ్ అనే దాని మీద, మన బాధ్యత అనే దాని మీద వచ్చినప్పుడు వీ ఫ్రమ్ టుడే హైదరాబాద్ అంటే బిల్డర్ కమ్యూనిటీ, సో దట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ షుడ్ బి దేర్. అందరు ఉన్నారు. మనం ఈ మూవీని కమర్షియల్గా ఐ డోంట్ నో ఇక్కడ వచ్చిన తర్వాత ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ లైక్ ఇటువంటి మూవీస్ని ఇంకా ఎంకరేజ్ చేయాలా. ముందు కూడా ఒక కాన్సెప్ట్ బేస్ మీద వచ్చినప్పుడు అగైన్ ద పర్సన్ గారిని కూడా వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ దేమ్. ఎవరు కూడా చేయలేని ఒక కార్యక్రమాన్ని తీసుకొని మేము ఈజ్ ద వరల్డ్ రికార్డ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. తను అచీవ్మెంట్లు అంటే దానికంటే కూడా ఆన్ ద ఎర్త్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఎర్త్. సో అందుకోసమని ఈ మంచి మూవీని మనం అందరం కూడా బెటర్ వీ ట్రై టు ఎంకరేజ్ అండ్ సపోర్ట్. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక కమర్షియల్ యాంగిల్గా కాకుండా ఒక మంచి ఆశయంతో మరి తీసిన సింబా అనే మూవీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీస్ రావాలని, అలాంటి మూవీస్ రావాలని అంటే మనం అందరం కూడా ఇలాంటి మూవీస్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం, బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రకృతి అనేది మరి ఎంత గొప్పదో మనం నిన్నమ్మన్న కూడా మనం చూసినాం. కేరళలోని వాయనాడ్ దగ్గర ఏదైతే ప్రకృతి విలయ తాండవం చూస్తే అక్కడ అసలు మనుషులు కాదు కదా, కొండలు గుట్టలు కూడా పెరిగిపోయే పరిస్థితి ఉన్నది. మరి అలాంటి ఉపద్రవాలు సంభవించొద్దంటే చెట్లను పెంచడం కానివ్వండి, ప్రకృతిని ముందుకు తీసుకెళ్లే దాంట్లో కూడా మనం అందరం కూడా ముందు ఉండాలి. ప్లీజ్ వెల్కమ్. ఎస్, చప్పట్లు కొట్టడానికి మొహమాట పడతారు. థ్యాంక్ యూ. సో ఎస్, ముందుగా శ్రీనాథ్ గారు. Thank you very much for making part of Simba. It's a beautiful film. It's a very different film. Thank you, Manoj Murli sir. Thank you. Guys, it's a very different film. थीम आपने देखी है, ट्रेलर भी आप लोगों ने देखा है. So ऐसी फिल्में बहुत कम बनती हैं, बहुत मेहनत लगी है, थोड़ा लेट आ रहे हैं, but it's a great film, guys. Do support us and please come to theaters and watch Simba on 9th August. पूरी कास्ट एंड क्रू ने बहुत मेहनत की है इस फिल्म को बनाने में, एंड जैसा आपने देखा है कि एनवायरनमेंट को बचाने के लिए हमने फिल्म बनाई है. सो एक लाइन है, सेव ट्रीज एंड देन दे विल सेव अस. सो प्लीज सेव ट्रीज ऑल्सो एंड डू वॉच दिस फिल्म इन थिएटर्स, गाइज. इट वाज फैबुलस वर्किंग विद JB sir, Anushoya, Vasista, Shrikant, everybody was so good in the film. Rajendra sir, congratulations on your debut as a producer. It's actually a start नहीं हो सकती sir. So thank you very much guys for having me here, and do support us and do support cinema. Thank you. First అయితే మిమ్మల్ని చూసి I have to say that Haritaharam is one wonderful program that you started. అప్పటి నుంచి I've been following you and I love your work sir. And same here, all the government is also taking it forward. And coming to the cinema, ఫస్ట్ అయితే నన్ను హిట్ 1 నుంచి హిట్ 2 నుంచి యానిమల్ నుంచి ఇవి ఈరోజు సింబా దాకా మమ్మల్ని ఆదరిస్తున్నాం. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అటు మీమర్స్కి ఇటు మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అ లాట్. అండ్ సంపత్ నంది గారు ఆఫ్టర్ హిట్ 2 అలా వాండర్ అవుతున్నప్పుడు రా అని పిలిచారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ యువర్ మూవీ సార్. అండ్
the most talented Ansuya garu, and I really enjoy working with you. Chala నేర్చుకున్నాం మేడం. It's fun working with you, and you were, yeah, thank you. And JP garu, sir, మీరు ఇవాళ ఇక్కడ లేరు. I'm sure that you're busy with the movie, but టైంని ఎలా సేవ్ చేశారు అనేది దగ్గర నుండి చూసారు సార్. ఆ రోజు లంచ్ కూడా వీ హ్యాడ్ 1 hour గ్యాప్. సార్ 30 minutes చాలు, విల్ గెట్ ఆన్ టు ద వర్క్ అన్నారు. అండ్ ఆన్ ది అదర్ సైడ్ ఈయన ఫైట్ సీక్వెన్స్కి వెళ్ళబోయే ముందు నాకు ధమ్కి ఇచ్చారు. ఇట్స్ లైక్ తేడా కొడితే గట్టి కొడతా అని. సో అపార్ట్ ఫ్రమ్ ద జోక్స్, ద హోల్ టీమ్, Mansu Beti, Mayank is there. Mayank is an amazing actor and a stand-up comedian kuda. And movie ki music, Krishna sir last time miss aya, but bro, trust me, Hanuman is a different level and Simba inka better icharu. Thanks a lot man, thanks a lot. And thank you all. Andaru ee roju inta mandi vachi ma cinema ni aadaristunaru. Please come to theaters on August 9. And oka స్వీట్గా ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఎవరన్నా మొక్క నాటి నాకు డిఎం చేయండి, నేను టికెట్లు పంపిస్తాను మీకు. ప్లీజ్ డూ దట్. నేను పంపిస్తా, నా పర్సనల్కి డిఎం చేయండి, నేను యాక్టివ్గా ఉంటాను. మీ అందరికీ నేను టికెట్లు పంపిస్తాను వాళ్ళ పర్సనల్ లోడ్. నేను వెయిట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో ఇవాళ నుంచి కూర్చుని. లెట్స్ సీ నేను ఎంతమంది పంపిస్తున్నా. అకౌంట్ ఖాళీ చేసాను, పర్లేదు. సీ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నుంచి రాజేంద్రన్న విలేజ్ నుంచి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం. వేదిక ముందున్నటువంటి విజయన్న, సంతోష్ అన్న, మీకు పెద్దలందరికీ నమస్కారం. ఆ సింబా జర్నీ స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం ఉదయ్ భాను గారు అండి. ఈ విషయం మీకు చెప్పాలి అంటే, ఒక మంచి థాట్ ఉంటే సినిమాలు ఎలా తయారవుతాయి, ఒక మంచి థాట్ ప్రోవోకింగ్ సినిమాలు అని. తను గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ఒక మొక్కను నాటి 3 పేర్లు సజెస్ట్ చేయమన్నప్పుడు ఆయన నా పేరు సజెస్ట్ చేశారు. నేను మొక్కలు నాటడానికి ఎక్కడో ఫామ్ హౌస్లో మొక్కలు నాటుతూ ఉంటే ఆ పిక్చర్స్ సోషల్ మీడియాలో వెళ్ళిన తర్వాత అప్పుడు దాని గురించి సంతోషంగా చేసిన పనుల గురించి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి, కేసీఆర్ గారు తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ టైంలో, కరోనా టైంలో కూడా మనం అందరం ఆక్సిజన్ కోసం ఎంత సఫర్ అయ్యామో అందరికీ తెలుసు. అలాంటి టైంలోనే ఒక మంచి కాన్సెప్ట్తో కమర్షియల్ సినిమా ఎందుకు రాయకూడదని కాన్సెప్ట్, ఈ కథ రాయడం జరిగింది. సో ఈ రకంగా ఈ సినిమా రాయడానికి, ఈ సినిమా కథ రాయడానికి ఇన్స్పైర్ చేసిన ఉదయ్ భాను గారికి, సంతోష్ అన్నకి, కేసీఆర్ గారికి, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది ఓన్లీ బ్లడ్ షెడ్ లేదంటే ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ అలాంటి సినిమా కాదు. అలాగని మీ కమర్షియల్ ఎలిమెంట్ లేని ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మాత్రమే కాదు, అన్ని సమపాలలో బ్లెండ్ చేసిన సినిమా. బయాలజికల్ మెమరీని టచ్ చేస్తూ, మొక్క యొక్క ఇంపార్టెన్స్ని చెప్తూ సినిమాని ఆద్యంతం చాలా చక్కగా రాసాము. అంతే చక్కగా నాతో పాటు 8 సంవత్సరాలు జర్నీ చేసిన మురళి తీశారు. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. ఆ తర్వాత చెప్పాల్సింది రాజేంద్రన్ అండి. సినిమా కమర్షియల్గా ఉండాలి, బిజినెస్ కదా అని చెప్పినప్పుడు నేను ఆయనకు 4-5 కథలు చెప్పాను. అన్న, ఈ సినిమా ఇంత బడ్జెట్లో అవుతుంది, మీకు రికవరీ కూడా చాలా బాగుంటుంది, ఇంతలో చేయండి అంటే ఆ కథలన్నీ వద్దు అని వదిలేసి సింబా కథని సెలెక్ట్ చేసుకుని, నేను సమాజం నాకు ఎంతో ఇచ్చింది, యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక ప్రొడక్షన్ చేసే స్థాయికి నేను వచ్చానంటే నాకు సమాజం చాలా ఇచ్చింది. అదే సమాజాన్ని మీకు ఏమన్నా తిరిగి ఇవ్వాలి. నేను ఒక మొక్కను 1000 మొక్కలు పెడితే అది మంచి జరుగుతుంది, కానీ దీని ద్వారా కొన్ని వేల మందిని, లక్షల కోట్ల మందిని ఇన్స్పైర్ చేయొచ్చు. ఈ కథ చేద్దాం, నాకు డబ్బుల కంటే కూడా సమాజానికి ఏదన్నా చేయాలనే థాట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక్కరోజు కూడా డబ్బు గురించి ఆలోచించకుండా తన సేవింగ్స్ అని తెచ్చి ఈ సినిమాలో పెట్టిన రాజేంద్ర రెడ్డి అన్న మీకోసం తప్పకుండా ఈ సినిమా ఆడుతుంది, మీకు మంచి జరుగుతుంది. ఇండస్ట్రీలో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మిమ్మల్ని తప్పకుండా అందరూ గుర్తుపెట్టుకుంటారు. సో ఆ తర్వాత ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది రాఘవ్ గారికి, పూర్ణ గారికి, మా సంతోషన్న గారి టీంలో ఉండేవాళ్ళు. మాకు షూటింగ్ టైంలో ఎక్కడ ఏం కావాలన్నా గవర్నమెంట్ తరఫున మాకు సపోర్ట్ చేసి అన్ని రకాలు, ఈ సినిమాని తీయాలంటే 10-15 కోట్లు కావాలండి జనరల్లీ, కానీ ఎంతో సపోర్ట్ చేసి మీరు మంచి సినిమా తీస్తున్నారని మాకు సపోర్ట్ చేసిన పూర్ణ గారికి, రాఘవ్ గారికి
అది ఎవరు పట్టించుకుంటే అడవుల్లో ఉంటారు కదా. ఫోటోగ్రాఫర్ ఒకసారి ఛానల్స్ కోసం కూడా ఒక్కసారి టీం మొత్తాన్ని అలాగే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ అతిథులకు కూడా జాయిన్ అయితే ఒక మంచి గ్రూప్ ఫోటోకి బాగుంటుంది కాబట్టి ఐ థింక్ ముందుగా సంతోష్ కుమార్ గారికి సాధారణ వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. ఒక్క గ్రూప్ ఫోటో కోసం సార్ ఒకసారి వేదికపైకి రావాల్సింది. అన్నా వచ్చి శ్రీకాంత్ రెడ్డి గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ సార్. ఛానల్ స్పానింగ్ అయిపోతే చెప్పండి నాకు. ఒక్క నిమిషం. ఓకే ఓకే ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బిగ్ టికెట్ తీసుకోరా ప్లీజ్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ మెంబర్స్ అందరికీ. అతిథులందరినీ కూడా కొంచెం కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. టీమ్ అందరూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్ ప్లీజ్. కూర్చోండి అందరూ. టీమ్ మెంబర్స్ అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సినిమా ట్రైలర్ రిలీజ్ అదేవిధంగా లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ప్రాంత సోదరులు, మరీ ముఖ్యంగా తమ్ముడు నిర్మాతగా మారినటువంటి రాజేందర్ రెడ్డి గారు, తమ్ముడు సంపత్ నంది గారు, మరి మా ప్రాంతం నుండి ఓదెల ప్రాంతం నుండి సినిమా తీసే స్థాయికి రావడం అనేది మేమందరం కూడా చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా సంపత్ నంది అయితే గతం నుంచి కూడా మరి ఇంతకుముందు కూడా 4-5 సినిమాలు తీయడం జరిగింది. అలా దాదాపు అన్నీ కూడా హిట్ సినిమాలే. మరి ఈరోజు ప్రకృతిని అందరికీ ప్రజెంట్ చేయాలన్నటువంటి ఆలోచనతో మరి ముందుకొచ్చి మరి ఏమైనా పర్వాలేదని చెప్పి ప్రొడ్యూసర్గా మొట్టమొదటి సినిమాను మరి ఈ సినిమాను ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే రాజేందర్ రెడ్డి నాకన్నా వయసులో చిన్నోడైనా మరి నాకన్నా ముందే మరి ఈ స్థాయికి రావడాన్ని నేను గొప్పగా భావిస్తూ ఉన్నా. తప్పకుండా ఆ దేవుని దయ వలన మరి ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి మరి వాళ్ళ ప్రభుత్వాలు ఇవేం కొత్త కాదు, చాలా సంవత్సరాల నుంచి ఈ పచ్చదనం కార్యక్రమం ప్రారంభమైంది. ఇవాళ ప్రతి ప్రభుత్వం కూడా ఇది ఒక కంటిన్యూషన్ ప్రోగ్రామ్ ప్రాసెస్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటి కార్యక్రమాన్ని వనమహోత్సవ కార్యక్రమంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. ఇది
చెట్లు నాటి మరి పరిసర ప్రాంతాలను పచ్చదనంతో ఉంచి మంచి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఈరోజు సింబా సినిమా కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమానికి మమ్మల్ని పిలిపించినటువంటి ఇక్కడ సోదరుడు మా ప్రాంతవాసి రాజేందర్ ఈ స్థాయికి వచ్చి చాలా కష్టపడి ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్తా ఉంటే విన్నాను. ఆయనకు చివరిగా పెట్టుకున్నటువంటి సొంత ఖర్చుల డిపాజిట్ కూడా దీంట్లో పెట్టాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాజేందర్ మంచి స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కావాలి, పెద్ద ప్రొడ్యూసర్ కావాలి, మా పెద్దపల్లి జిల్లా మా ఊరికి మంచి పేరు కావాలని చెప్పి కోరుతా ఉన్నా. వారితో పాటు మా పెద్దన్న విజయరమణారావు గారు, సోదరుడు సంతోష్ గారు, మా సర్పంచ్ గారు, మా రమేష్ అన్న గారు, మరి ముఖ్యంగా బాలచంద్ర గారు ప్లీజ్ కమంద డయాస్. వారిని చిన్నప్పుడు చూసామని వారి యొక్క నిరీక్షణ అనే సినిమా అప్పుడు మేము స్కూల్లో ఉన్నాం కావచ్చు, మీరు నేను అందరం. సోదరుడు యువ కళాకారుడు హీరో శ్రీనాథ్ గారు, మా క్రీడా చైర్మన్ రాజేంద్రన్న గారు, మా ఇంతకుముందు నేను వస్తా ఉంటే మా ఒక సోదరుడు వచ్చి ఈయన పెద్ద విలన్ అన్నాడు. నేను విలన్ కాదు, మంచి ఆర్టిస్ట్ కబీర్ గారు. విలన్లు ఎవరు ఉండరు, మంచి అదొక గొప్ప నటులు. వారిని అనసూయ గారిని నేను ఎప్పుడు టీవీలలో చూస్తూ ఉంటా, డైనమైట్ వేసి పడేస్తూ ఉంటుంది. ఈ సినిమాలో కూడా చూస్తా ఉన్నా, ఎవరు పడతాను వేసేస్తుంది. సంతోషం తతిమా కళాకారులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా దివి గారికి శుభాకాంక్ష తెలియజేస్తున్నా. ఒక మంచి వాతావరణాన్ని సృష్టించేటువంటి వృక్షో రక్షిత రక్షిత అనే ఒక నినాదం కూడా చూసా. పచ్చదనాన్ని పొల్యూషన్ని కాపాడేటువంటి ప్రయత్నం ఏదైతే ఈరోజు ఉన్నటువంటి పొల్యూషన్లో ఖచ్చితంగా ఈ సినిమాలో ఇచ్చిన మెసేజ్ను పాటించాల్సిన ప్రతి ఒక్కరి, ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరి బాధ్యత. గత ప్రభుత్వం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ చెట్లు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది, అడవుల పెంపక కార్యక్రమం చేస్తూ ఉంది. ఈరోజు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని కోట్ల చెట్లు ఈరోజు పెడతా ఉన్నాం. దాంట్లో నేను ఇప్పుడు చిన్న ట్రైన్లో చూసినాను, రామగుండానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీని చూపిస్తున్నారు. దాంట్లో వచ్చేటువంటి విషవాయుల ద్వారా మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఎంతో శాతం చెప్పి 40%, 50%. మా జగపతి బాబు గారు నాకు మంచి మిత్రులు ఇక్కడ లేరు. మరి నిజంగా అది నా నియోజకవర్గం. మేము ఇప్పుడు అక్కడ 10 లక్షల చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు పోయిన నెలలో, ఈ నెల ముందు భాగంలో 1,00,000 చెట్లతో నేను, మా సింగరేణి సిఎండి బలరాం నాయక్తో పాటు మా విద్యన మేమందరం కూడా ప్రారంభం చేసాం, మా మంత్రి శ్రీధర్ బాబు గారితో సహా. దాని కాలక్రమాన్ని ఇంకా పెంచుకుంటూ పోతాం. అందరం కూడా దీంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క చిత్రం మంచి సందేశంతో పాటు, ఎంటర్టైన్తో పాటు మొత్తం క్రూ అందరికి కూడా ఒక మంచి మైలురాయి కావాలి. ఉన్నత స్థాయిలో ఈ పిక్చర్ని చూడాలి. మా రాజేందర్ ఇంకా 10 పెద్ద సినిమాలు తీయాలి అని మనస్ఫూర్తి కోరుకుంటూ, कबीर भाई आप हरियाणा से है बोले, हरियाणा के झाट सॉलिड रहते हैं. हम भी ठाकुर है, आपका नाम में सिंह है. तो अगर कभी मौका आया इन्हें 10 सिनेमा बनाने के बाद, सक्सेस होने के बाद, इसके साथ मैं आप जैसा एक रोल करूंगा. धन्यवाद. थैंक यू सो मच. సింబా ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ టైటిల్. మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆ డిజ్నీ పిక్చర్స్ తీసిన లయన్ కింగ్, దాంట్లో ద లయన్ కింగ్ ఇస్ సింబా. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టైటిల్. అందులో రాజ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్.
and he felt that I should come to the function, and ఈ ఫంక్షన్లో నేను I should partake in this thing అని. సో ఐఎమ్ హియర్ అండ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ది ట్రైలర్. ఎందుకంటే యూజువల్గా ప్రొడ్యూసర్స్ అందరూ కమర్షియల్గానే ఆలోచిస్తారు, బట్ రాజ్ డిడ్ నాట్ డూ లైక్ దట్. హీ వాంటెడ్ అ ఫిల్మ్ ఆన్ నేచర్, అండ్ నేచర్ ఇస్ గాడ్. అంతకంటే చెప్పాల్సింది నేనేం లేదు. ఎన్వైర్మెంటల్ దీని గ్రీనరీ గురించి సినిమా తీయడం అనేది, వీ హావ్ జస్ట్ సీన్ ద ట్రైలర్ and it's very interesting, something new, totally new. Ante along with the greenery, there's also an element of crime in the film. So I really appreciate the director, how he combined both of them, and it's I want to see the film. ఈ ట్రైలర్ చూసాక ఆ ఫిల్మ్ చూడాలనిపిస్తుంది. అలాగే అందరికీ అనిపించి ఈ ఫిల్మ్ పెద్ద హిట్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఐ విష్ రాజ్ వన్స్ అగైన్ ఆల్ ది సక్సెస్. లెట్ హిమ్ మేక్ not one Simba, but 10 Simbas. Let him make all the films successful. I wish him all the best. Thank God. Thanks to all the technicians and people who have taken part, all the artists and technicians, everybody, that this film will be a big success and it will prolong with this forever. Thank you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. myself in the sense గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొక్కల గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంది. సంపత్ నంది గారు ఎక్కడున్న పైకి రావాలి. ఆయన యాక్చువల్లీ ఓకే, ఫర్ షూటింగ్. ఓకే, ఐ విష్ సింబా యూనిట్, సంపత్ నంది గారు, రాజేంద్ర గారు నాకు చెప్తా ఉంది. నేను ఓదెల విలేజ్ నుండి వచ్చిన, పెద్దపల్లి కాన్స్టిట్యుయెన్సీ. మా రమణాన్న గారికి, ఠాకూర్ గారికి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారికి, మా సమ్మన్నకు, రమేష్ అన్నకు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేంద్ర అన్న చెప్తున్నాడు, నేను మా ఊరు నుండి, ఇస్ దట్ ఓకే? అందుకే చెప్పిన ఐఎమ్ నాట్ ఏ గుడ్ స్పీకర్ లైక్ దీస్ గైస్ అని. పనిలో చూపిద్దామని. అయితే ఊదల విలేజ్ నుండి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అన్న? అందరితో నాదో రిక్వెస్ట్, వచ్చినాము మంచి సినిమా ఫంక్షన్ అటెండ్ అయినాము, ఇంటికి వెళ్ళిపోయినామని కాకుండా ఇక్కడ నుండే స్టార్ట్ చేద్దాము, మన మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము. రాజేంద్ర నాకు బాధ్యత చెప్తున్నాము. రేపు మీరు మీ ఇంటికి పోయిన తర్వాత, దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ సీజన్, ప్రతి ఒక్కరు ఇంటికి 3 మొక్కలు నాటాలి. పళ్ళ మొక్కలు, ఏ రకమో అయినా మొక్క తీసుకున్నా పర్లేదు. దానికి సంబంధించి రాజేంద్ర డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. మొక్కలు, ఇంత మంచి మూవీ తీసిన మనిషి మొక్కలు ఇవ్వడం పెద్ద ఇష్యూ కాదు అన్న. ఖచ్చితంగా మీ విలేజ్ నుండే స్టార్ట్ చేద్దాము. ఇందాక రాజ్ ఠాకూర్ అన్న చెప్తా ఉన్నారు, నేను మా కాన్స్టిట్యున్సీలో ఈచ్ ఇయర్ 2 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాను అన్న. ఈచ్ ఇయర్ 10 లక్షలే కాదు, మనం ఉన్నంత కాలం, మీకు శక్తి ఉన్నంత కాలం దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకోండి. ఇంతకన్నా మంచి కార్యక్రమం ఇంకోటి ఉండదని నేను అనుకుంటున్నాను. సింబా కాస్ట్ అందరికి కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సమన్నా, మీకు కూడా బాధ్యత ఉంటుంది. రేపు విలేజ్కి పోగానే మీ విలేజ్తోనే స్టార్ట్ చేద్దాం. ఈసారి మీ విలేజ్తో స్టార్ట్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకుపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యూనిట్ అందరికీ, అనసూయ గారికి పార్టిసిపేట్ చేసిన బాయ్, आपको भी ऑल द वेरी बेस्ट. कबीर भाई से मैं मिला था एक बार. దివి గారికి, కస్తూరి గారు ఇందాక చెప్తున్నారు నేను గ్రీనరీకి పెద్ద ఫ్యాన్ అని, కేసీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ అని. కేసీఆర్ గారే అమ్మ మా అందరికి ఇన్స్పిరేషన్ కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నాం. కేసీఆర్ గారు అనే ఆయన చిన్న అంటే అబౌట్ 25-30 years ago సిద్దిపేటకు హరితహారం అనే చిన్న కార్యక్రమాన్ని మొదలుపెట్టి తన కాన్స్టిట్యున్సీని ఫస్ట్ డెవలప్ చేసుకొని, దాని తర్వాత సేమ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు హరితహారం అనే ప్రోగ్రాం తీసుకొచ్చి 10 ఏళ్ళుగా 286 కోట్ల మొక్కలు నాటించడం జరిగింది. దీన్ని రాజ్ ఠాకూర్ అన్న, మా విజయరమణారావు గారు అండ్ ఇతర పెద్దలందరూ కూడా దయచేసి దీన్ని ముందుకు తీసుకోండి. ఇట్లాంటి కార్యక్రమాలకి పార్టీలు ఉండవు, మతాలు ఉండవు, కులాలు ఉండవు, జెండర్ కూడా ఉండదండి. మీరు మగ, ఆడ, ట్రాన్స్జెండర్ ఎవరికైనా ఆక్సిజన్ కావాల్సిందే తెల్లారలేస్తే. కనుక ఇట్లాంటి కార్యక్రమాలు ముందు తీసుకోండి. ఐ విష్ రాజేంద్ర అన్న అండ్ సంపత్ నంది గారు టు సింబా, హోల్ టీమ్ ఆఫ్ సింబా
ప్లీజ్ ఇట్లాంటి మంచి మూవీస్ని, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ని తీసుకొచ్చి ఇంకా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఎవ్రీవన్. ముఖ్యంగా ఓదెల గ్రామం అండి, ఓదెల గ్రామం వాళ్ళందరికీ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వేదిక వృక్షో రక్షతి రక్షిత అనే నినాదాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళుతూ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ పద్మశ్రీ పురస్కారాన్ని సైతం అందుకున్నటువంటి రామయ్య గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాము వేదికపైకి. హలో, ప్రొడ్యూసర్ రాజేందర్ రెడ్డి గారు దంపతులు ఇక్కడికి ఇచ్చేసిన ప్రకృతి ప్రేమికులందరికీ నా సాధారణ స్వాగతం పలుకుతూ, అంటే కొంచెం లేట్ అయింది, అందరూ పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి వీరి గురించి కొందరికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. నేను వీళ్ళు ఏం చేశారనేది చెప్పదలుచుకున్నాను. వీరు వనజీవి రామయ్య గారు, వారి సతీమణి గారు. వీరిది ఖమ్మం జిల్లా. వీరు కొన్ని కోటికి పైగా మొక్కలు నాటారు. వీళ్ళ గురించి మహారాష్ట్ర గవర్నమెంట్ 9th క్లాస్ బుక్లో సోషల్ స్టడీస్లో ఒక పేజ్ ఉంది. మన తెలంగాణ గవర్నమెంట్ 6th క్లాస్ బుక్లో వీళ్ళ గురించి ఒక పేజ్ ఉంది చదువుకోవడానికి. అంటే దీన్ని బట్టి వీళ్ళేంటో మీరు తెలుసుకోవచ్చు. వీళ్ళకి ఆరోగ్యం బాగలేకపోయినా వీళ్ళని ఎక్కడి నుంచో పిలిపించి వీళ్ళ గురించి అందరికీ తెలియాలనే తపనతోటి వీళ్ళే మా సంపత్ గారు రాసిన, వీళ్ళ గురించి కొంచెం తెలుసుకొని ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ. నేను కూడా నేచర్ లవర్ కాబట్టి నాకు కనెక్ట్ అయింది కాబట్టి నేను ఆ సినిమా తీయడం జరిగింది. అలాగే నేను వీళ్ళ గురించి ఇంకా వీళ్ళ మనవరాల పేర్లు అంటే నాకు గుర్తులేవు, నోట్ చేసుకున్నాను ఏం పెట్టుకున్నారనేది. ఒక మనవరాల పేరు చందన పుష్ప, ఒక మనవరాల పేరు కదంబ పుష్ప, ఒక మనవరాల పేరు వనశ్రీ, ఒక మనవరాల పేరు హరిత లావణ్య. ఇంతకన్నా ఏం కావాలి మనకి? ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా పెట్టుకొని వాళ్ళు పొద్దున లేస్తే సాయంత్రం వరకు వాళ్ళు ఇంత కష్టపడి ఇంత చేస్తున్నారంటే, వీళ్ళు అంతకుముందు ఫస్ట్ మన మంజుష గారు అడిగారు అందరినీ అప్పున్నాం అని. నాకు తెలిసి వీళ్ళు అప్పు తీరిపోయింది. మా సంతోష్ అన్న గారిది కూడా కొంత అప్పు తీరిపోయింది. మనం అందరం అయితే బాకీ ఉన్నాము. నేను కూడా కొంచెం తీర్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాను. ఈ ప్రయత్నంలో అందరం భాగమయ్యి మనకి ఎంత వీలైతే మనం పొద్దున లేస్తే, నేను ఒకటే క్వశ్చన్ తెలుసుకున్నా, నేను ఎవరికైనా కొన్ని డబ్బులు ఇస్తా, ముక్కు మూసుకొని డబ్బులు లెక్క పెట్టండి, ముక్కు మూసుకొని ఖర్చు పెట్టండి. పెడతారా? ముక్కు మూసుకొని మీకు ఎన్ని డబ్బులు కావాలో ఇస్తా, ముక్కు మూసుకొని ఖర్చు పెట్టండి, గాలి తీసుకోవద్దు. చేయగలమా? అంటే మనం పొద్దున లేచిన దగ్గర నుంచి ప్రకృతి మీద ఎంత ఆధారపడ్డామో, ప్రకృతి మీద ఎంత జీవిస్తున్నామో,
ప్రకృతి లేనిదే మనం ఉండలేము. ప్రకృతికి కోపం వస్తే ఎన్ని విలయతాండవాలు చూసామో మనకు తెలుసు. ప్రకృతికి ఇలా చేస్తున్నారు, వీళ్ళని ఎందుకు మన అందరి ముందు చూపించదలుస్తున్నాం అంటే నా సినిమా కన్నా ఎక్కువ ఇలాంటి వాళ్ళని ఇన్స్పైర్ తీసుకొని ఎంతో కొంత దాన్ని మనం కూడా ముందుకెళ్దాము, మన ప్రయత్నం చేద్దాము, మొక్కలు నాడదాము అనే ఆలోచన. రాజసాగర్ అన్న మక్కన్ సింగ్ గారు అక్కడ మా లోకల్లో తీశారు, అది చేశారని తొందరగా ఇన్స్పైర్ అయిపోయి నేను 10 లక్షల మొక్కలు నాటుతున్నాం అన్నారు. మేము కూడా మా ఏరియా ఇప్పుడు మేము కూడా వారి వంతుగా మా తరఫున కూడా కొన్ని మొక్కలు ఇవ్వడానికి మా సింబా టీం తరఫున రెడీగా ఉన్నాము. మీరు ఎప్పుడు పిలిచినా మేము ముందుంటామన్నా. అలాగే మా విజ్జన్న, మా గ్రామ సర్పంచ్ గారిని ఎందుకు పిలిచానంటే నేను గ్రామం నుంచి వచ్చాను, గ్రామంలో కొన్ని పనులు చేశాను. నా గ్రామం నుంచి ఆల్మోస్ట్ ఒక 50-60 మంది వచ్చారు. నేను బర్త్డేకు ఆగస్టు 22 రోజు మా సింబా టీం అంతా వారికి కూడా ఒక 25,000 మొక్కలు అంటే సంతోష్ గారి ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాము. అంటే మా సినిమాతోటి ఏమొచ్చినా దాన్ని మేము మొక్కల రూపంగానే చూపిస్తాము. మీరందరూ మొక్కలను ఇది చేసుకోవాలనే నా ఆలోచన, నా తపన. నేను దీన్ని తీయడానికి ఇన్స్పైర్ అయ్యి డబ్బుల కోసమో దేనికోసమో చేయలేదు. చాలా రోజుల నుంచి కథలు వింటున్నాము. ఇది ఇన్స్పైర్ అయ్యి చేసిన సినిమా. దీన్ని మీరు అందరూ ఆదరిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా విజ్జన్న నిన్ననే పాపం వాళ్ళు రోజు 12, 2, 3 గంటల వరకు అసెంబ్లీకి అటెండ్ అయ్యి నిన్న రాజన్న ఇంటికి పోయినా కూడా పాపం లేవలేదు. ఇంట్లో సిస్టర్కి చెప్పేసి వచ్చినాము, తప్పకుండా పంపిస్తా అన్నారు. వారు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రమేష్ రెడ్డి గారు సూర్యాపేట నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా మా ప్రత్యేక సింబా టీం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సంతోష్ అన్న అయితే మాకు ఎంతో చేశారు. ఇప్పుడు చెప్తే అది ఎక్కువైపోతుంది, అది చేసిందని చెప్పకూడదు. సినిమా టైంలో చాలా చేశారు. వారు చేసింది మాకు ఎన్నో లొకేషన్స్, మంచి లొకేషన్స్ ఇచ్చారు. ఆ టైంలో మేము షూటింగ్ చేశాం కాబట్టి చాలా మంచి సినిమా చేస్తారని చాలా ఎంకరేజ్ చేశారు. దీనికి వారి టీం కూడా రాఘవన్న వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. దీనికి విచ్చేసిన వీరికి, మా అందరికీ, మా టీం టెక్నీషియన్స్కి, మా సినిమా ఆర్టిస్టులకి, ఎక్కడి నుంచో వచ్చిన అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. పెడుతూనే ఉన్నారు కదా, దీన్ని ఇంకా కాస్త క్రియేటివ్గా చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ప్రయోగమే ఈ కవర్లో నుండి మనకు బయటికి వెళ్తుంది. మూవీ మిత్రులు అందరి సహకారం మాకు కావాలని కోరుతున్నాము. ఈ చెట్లు పెట్టే కారణాన్ని నేను ప్రపంచ పండగ చేయొచ్చు కదా, మానవ సంబంధాలని పెంచే విధంగా తెలంగాణ యొక్క ఈ యొక్క వనభోజన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయొచ్చు కదా అని చెబుతూ మొక్క ముడుపు పండగ కోసమని మనం ఆచరణ ప్రారంభిస్తున్నాం. వనదేవతలకు మాటిద్దాం, మొక్క ముడుపు చెల్లిద్దాం. మేడారంలోని ఆ వనాలకి మనం చాలా బాధ్యతగా ఈ వర్షాకాలంలో వెళ్ళి తగ్గుతున్న ఆ వనాలని మళ్ళీ పెంపొందించుకుందాం, ఆనందంగా కుటుంబాలతో గడుపుదాం. ఈ విషయాన్ని ఒక్క మేడారంలోనే కాదు, ఇది మొదలు. 150 ఎకరాల భూమిని అక్కడ ఉన్న డిఎఫ్ఓ గారు మనకి ఆసరగా చూపిస్తున్నారు. ఆ 150 ఎకరాలు ఎట్లా అయితే ఈ మూవీ అంచెలంచెలుగా ఎదుగుతూ మన అందరి హృదయాల్ని కొల్లగొడుతుందో, అదేవిధంగా అక్కడ ఆ 150 ఎకరాలని మనం సస్యశ్యామలం చేద్దాం. రెండిటికి ఉన్నటువంటి ఈ పొంతనే ఆ మూవీస్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే విధంగా ప్రూవ్ చేద్దాం. దీనికి మీ అందరి సహకారం కావాలి. దయచేసి ఖచ్చితంగా రాజేంద్రతో ఉంటూ, మాతో ఉంటూ ఈ యొక్క పండుగని మీరు విజయవంతం చేయాలని, మీ దగ్గర బర్త్డేలో కానీ ఒక హీరో యొక్క మూవీ లాంచ్ ఒక్కసారి వేదిక ఆ డబ్బులు ఖర్చు పెట్టండి చేస్తానని అన్నారు. ఆయన అకౌంటే కాదు, నా అకౌంట్ కూడా తోడవుద్ది. జస్ట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. డబ్బుల గురించి బాధపడదు బ్రదర్, వి ఆల్ ఆర్ విత్ యూ. ఇట్స్ ఎ గ్రేట్ అనౌన్స్మెంట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ కన్సర్న్ అందరూ చూపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఇక్కడ ఈ చాలా స్పెషల్ అకేషన్లో మీ అందరినీ కలవడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. First, let me start with wishing and congratulating the entire team of Simba
starting from the vision of Sampath Nandi Garu to the execution of director Murli Manohar Garu and entire cast. అది అని ఇప్పుడే చెప్పాలి, ఎందుకంటే నేను ఈ పిక్చర్లో ఒక చాలా షార్ట్ అండ్ స్వీట్ రోల్ జగపతి బాబు గారు పక్కన చేశాను. అప్పుడు అన్ని కాంబినేషన్స్ అన్ని నేను వర్క్ చేసిన అన్ని రోజులు ఓన్లీ నాకు జగపతి బాబు గారికి మాత్రమే సీన్స్, నాకు వేరే ఎవరితో కాంబినేషన్ లేదు. ఐ థింక్ ఎక్సెప్ట్ కబీర్ హూ యునో he basically killed me in the movie. So, except for Kabir, నాకు వేరే ఎవరితో కాంబినేషన్ లేదు. అసలు షూటింగ్ రోజు కూడా ఎవరిని కలవలేదు. సో ఈ రోజే నేను అందరినీ చూస్తున్నాను అనమాట. సో చాలా హ్యాపీ టు సీ ఎవ్రీబడి ఇన్ ద మూవీ టుడే. అండ్ అఫ్ కోర్స్ హీరో గారు అండ్ గౌతమి గారుని కలవాలని వచ్చాను. మేబీ ఐ విల్ మీట్ దెమ్ ఇన్ ద సక్సెస్ మీట్. బట్ మిగతా అందరు వాళ్ళని ఈరోజు చూడడం నాకు చాలా సంతోషంగా ఉండింది. సో థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ ప్రొడ్యూసర్ సంపత్ నంది గారు, హీస్ నాట్ హియర్. అండ్ ఆల్సో ఇంకో ప్రొడ్యూసర్ని కూడా ఈ రోజే కలుస్తున్నా, దాసరి రాజేందర్ గారిని ఈ రోజే ఇక్కడే కలుస్తున్నా. సో నాకు ఇది అయితే చాలా రిలీజ్ ట్రైలర్ అందరికీ పరిచయం చేస్తున్నట్టు అందరినీ నాకు కూడా పరిచయం అయింది. సో గుడ్, విషింగ్ ఎవ్రీబడి హ్యూజ్ సక్సెస్. ఇంకోటి చిన్న ఒక కోరిక టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఎప్పుడు కమర్షియల్ మూవీస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటేనే సరదాగా టైం గడపడం అనేది కాక ఒక మంచి మెసేజ్ ఈరోజు టాపికల్గా అందరికీ కావాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్తో వస్తుంది సింబా పిక్చర్. ఆ పిక్చర్కి గవర్నమెంట్ తరపు నుంచి ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వాలి అనేది ఒక చిన్న ఐడియా. ఐ థింక్ దట్ విల్ బెనిఫిట్ నాట్ జస్ట్ ద మూవీ బట్ ఎవ్రీబడి హూ సీస్ దిస్ హ్యాస్ టు బి అ మూవీ. కమర్షియల్ మూవీ అని అందరూ అలా అనుకోవడం కన్నా ఒక మంచి కావాల్సిన ఒక మెసేజ్ అని అనుకోవడం బెటర్ అని అనిపించింది. సో హోప్ఫుల్లీ if the producers can apply for a tax rebate, that will be excellent for everybody. Thank you so much for having me on stage. Thank you so much, Kasam. First of all, I would like to congratulate Sampath Nandi Garu, Murli Manohar Garu. Hearty congratulations to you. And he has such an amazing talent. I have heard his story that he narrated for his upcoming movie. It's a dark comedy movie, which I look forward for that. And this Simba is a unique movie, one of a kind, and there's a lot that goes behind it. And I encourage each and everyone to watch on August 9th along with your family. Congratulations again. Shweta garu. సార్ మన సాంగ్ ప్లే చేద్దామా? చేద్దాం కదా యా, ఇప్పుడే సాంగ్ చూసి చాలాసేపు అయింది కూడా. యాక్చువల్లీ సాంగ్ రెడీ చేసుకోండి అమ్మా, లేదా దివి పాడేస్తారు. యాక్చువల్లీ పాడొచ్చు, చాలా వెరీ వెరీ క్యాచీ సాంగ్ కదా యా. న్యాచురల్స్ లో ఐస్ క్రీమ్ తిని న్యాచురల్ గా ఉండే నాలో నేచర్ అంతా మార్చేసావు, మస్తు నచ్చావు రో పొల్లగాడా. పిల్లగాడు కూడా స్టేజ్ పైకి రావాలా? పర్లేదా? ఇద్దరు మ్యాచింగ్ వేసుకుని వచ్చారు అమ్మా. శ్రీనాథ్ గారు రండి రండి బాగుంది. రాజేంద్ర గారు మీరు కూడా ఉన్నా పర్లేదు, ఒక స్టెప్. అవునా? ఏంటి స్టెప్ వేసి పడేసింది పిల్ల. నేను వెనకపడ్డాను ఫస్ట్, తర్వాత స్టెప్ వేసింది,
ఇంకంతా అవుట్. Flat. ఇంకా అక్కడ నుంచి గుంట ఇద్దరు ఫ్లాట్. అంతే. జనరల్గా ఏ లైఫ్లో ఉన్నా ఏ అబ్బాయి లైఫ్లో ఉన్నా కదా అంతే కదా జరిగింది. సో మా సింబా హ్యాస్ అ వెరీ గుడ్ మెసేజ్ ఇన్ ఇట్. మాకు ఈ సినిమా చేసినందుకు వీఆర్ వెరీ 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 ప్రౌడ్. అండ్ ఇలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని మేము అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సంపత్ నంది గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ఫర్ దిస్ రోల్. అండ్ రాజేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ. ఎప్పుడు ఏది అడిగినా నో చెప్పేవాళ్ళు కాదు, చాలా బాగా చూసుకున్నారు. అండ్ మురళి గారు థ్యాంక్స్ అ లాట్ మురళి. అండ్ మేము ముందు పేపర్ బాయ్ సినిమాలో కలిసాం ముందు. అండ్ ఆఫ్టర్ 3 years I got a call from మురళి గారు. థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ పేరున ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఐఎమ్ సో గ్లాడ్ ఐ వర్క్డ్ విత్ యూ ఆల్. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా మీకు మస్తు నచ్చుతుందని అనుకుంటున్నా. అండ్ మా లవ్ స్టోరీ ఇందులో జనరల్ లవ్ స్టోరీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. విత్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఎలాగైతే ఒక పేరు ఒక జంట సపోర్ట్ చేసుకుంటారో ఆ విధంగా ఉంటుంది. అండ్ నేను ఫుల్ తెలంగాణలో మాట్లాడుతూ ఉంటా, ఇట్లనే మస్తు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మస్తుగా ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ మురళి గారికి, సంపత్ అన్నకి అండ్ రాజేంద్ర అన్నకి, కృష్ణ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రేమ గీమా ముచ్చట్లంటే నచ్చదురో నాకు, ఒక పోరని కోసం పాగల్లవడం గిట్టదురో నాకు, సినిమాల్లో నా లవ్ సీన్ వస్తే ఇరిచేతవుతుంటా, కళ్ళోనైనా ప్రేమ జంటల విడదీసేస్తుంటా, అట్లా ఉండే నాలో ఇట్లా ఏదో జాదూ చేసావు, ఎట్లాగైనా నీతో బతకాలి అనే ఫీలింగ్ పెంచావు, మస్తు నచ్చావు రో పొల్లగాడా, ఉండలేకపోతున్నా నేను యాడా, ఎవరిని చూస్తున్నా గానీ పొల్లగాడా, నువ్వే గుర్తొస్తున్నావో ఈ గుండె కాడా, మా గల్లీ చివరన అమ్మే చిల్లి చికెన్ అంటే ఇష్టం, ఈవినింగ్ టైములో పానీపూరి ఇంకా ఇష్టం, ముగ్గురు ఫ్రెండ్స్తో ఇరాన్ చాయ్ 2x3 ఇష్టం, రేడియో మిర్చి వింటూ మిర్చి తినడం అంటే ఇష్టం, న్యాచురల్స్లో ఐస్ క్రీమ్స్ తిని న్యాచురల్గా ఉండే నాలో నేచర్ అంతా మార్చేశావు, మస్తు నచ్చావు రో పిల్లగాడా, ఉండలేకపోతున్నా నేను యాడా, ఎవరిని చూస్తున్నా గానీ పిల్లగాడా, నువ్వే గుర్తొస్తున్నావో ఈ గుండె కాడా, డైలీ పేపర్ హెడ్లైన్స్ అయినా చదవనురా నేను, మా లైబ్రరీలో లవ్ స్టోరీలని చదివేస్తున్నాను, ఇంటికి ఎదురుగా టెంపుల్ ఉన్నా వెళ్ళనురా నేను, నే మొక్కేస్తుంటే దేవుడు కూడా భయపడుతున్నాడు, అంత దూరంలో ఉంటూనే ఇంతలా నువ్వేం చేశావో, అంతలా ఏం మంత్రం వేశావో, మస్తు నచ్చావు రో పిల్లగాడా, ఉండలేకపోతున్నా నేను యాడా, ఎవరిని చూస్తున్నా గానీ పిల్లగాడా, నువ్వే గుర్తొస్తున్నావో ఈ గుండె కాడా. ఆల్వేస్ యువర్ సాంగ్స్ అండ్ దివి గారికి, కబీర్ భాయ్, అసఫ్ కబీర్ భాయ్, కేశవ్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, అండ్ సంధ్య మ్యామ్, శ్వేత మ్యామ్, హాయ్, వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ ఐ డోంట్ నో వాట్ టు సే మ్యామ్. This is a unique story అండి. This is a very good, great idea, in fact, written by Sampath Garu. When he told me that idea, I loved it and I said I'll direct it, and I hope I really justified his vision, and I'm really, thankful to him for this opportunity. And one more person whom I should thank is Rajendra Reddy Garu.
తను ఇంతకుముందు సంపత్ గారు అన్నట్టు ఎన్నో కమర్షియల్ పాయింట్స్ చెప్పినా, నేనే ఒక 2 పాయింట్స్ చెప్పినా అలా కమర్షియాలిటీ ఉన్నా కానీ లేదు నాకు ఈ సింబా అనే మూవీ చేయాలని ఉంది అని చెప్పేసి మరీ పట్టి కూర్చొని అండ్ ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ అండ్ లైక్ ఎవ్రీ వన్ ఇక్కడ రావడము ఇట్స్ అ టఫ్ జర్నీ, టఫ్ టాస్క్ అండి. ఈ దాంట్లో ఐ ఆల్వేస్ థ్యాంక్స్ మై పేరెంట్స్ బిలీవింగ్ ఇన్ మీ, మై విజన్. And I always thank my family, especially my wife Shalini, who's been a pillar of support to me throughout my life. And ఎమోషనల్ మూమెంట్ అనేది ఎవరికైనా ఉంటుంది. అందరికీ నమస్కారం. బండి సంజయ్ అన్న గారు కూడా ఆన్ ద వే ఉన్నారు, వస్తా అంటే లేట్ అయిందని చెప్పేసి కొంచెం వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎక్కువ గెస్ట్లు అవుతే కొంచెం మనకి ఇబ్బంది అవుతుందో అని, మన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుందని కొంచెం అందరిని తక్కువగా పిలవడం జరిగింది ఈరోజు. ఎందుకంటే నేను చేసిన ఇది ముందు సినిమా కాబట్టి ఈరోజు అందరి మా మిత్రులు మా అందరి కలిసి చేసుకోవాలనే ఆలోచనతోటి చేసిన కార్యక్రమం ఇది. ప్లస్ సింబా అనే సినిమా ఎందుకు పుట్టింది అంటే, ఇంతకుముందు వనజీవి రామయ్య గారు వచ్చారు, అలాగా అంతకుముందు వేరే వాళ్ళని చూసాము. సంతోష్ అన్న గారు హరితహారం అనే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆయన ఇన్స్పైర్ అయ్యి నేను నేచర్ లవర్ని అనే దాంతో ఆ సంపత్ నంది గారు వారు మంచి కథ ఇవ్వడము, దానికి నేను కనెక్ట్ అవ్వడము, దీనికి తగ్గట్టుగా మంచి జగత్ బాబు గారు, అనసూయ గారు అందరూ, దీనికి కబీర్ సింగ్ గారు, యాక్చువల్లీ కబీర్ సింగ్ గారి కన్నా ముందు వేరే కేజీఎఫ్లో చేసిన ఒక విలన్ క్యారెక్టర్ ఉండే, నేనే కబీర్ గారిని నేను సజెస్ట్ చేసి ఈ సినిమాలో నేను వారిని ఒక్కని నేనే రికమెండ్ చేశాను సంపత్ గారికి. హ్యాపీ. కానీ అనసూయ గారు మీరు ఇలా మెడ పెట్టుకొని ఒకటి నచ్చల, అది దట్ ఈస్ సినిమా అండి, జస్ట్ జోకింగ్. ప్లస్ దీనిలో కొన్ని కారణాల వల్ల మేము లేట్గా వస్తున్నాము. ఈరోజు మా సినిమా 9th వస్తుంది, కానీ 9th వస్తుంది, కానీ ఎందుకు వస్తుంది 9th అనేది ఇప్పటి వరకు అందరూ వచ్చారు, మా సంపత్ గారు వచ్చారు, కథ రాశారు, అందరు రాశారు. నేను 9th రిలీజ్ చేస్తున్నాను, ఈవెన్ మా డైరెక్టర్ కూడా తెలియదు 9th డేట్ ఎందుకు అనౌన్స్ చేశానని. 9th డేట్ ఈజ్ అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం. మేము ఈ సినిమాని మా టీం అందరం కలిసి వారికి దీన్ని ప్రజెంట్ చేసి, వారు ఎవరు ముందుకు వచ్చినా వారు ఆ రోజు వాళ్ళకి మేము కొన్ని ఫ్రీ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎంకరేజ్ చేసి అటవీ శాఖలో పనిచేసే ఎవరికైనా వారికి కూడా ఒక ఫ్రీ షో చేస్తాము. ప్లస్ 7th రోజు మా సినిమా ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరం కలిసి సినిమా చూస్తున్నాము. మీకు ఒకటి చెప్పాను, 7th or 6th వాళ్ళ డేట్స్ని బట్టి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఒక కార్యక్రమం ఉంది, సార్ డేట్ ఇస్తే. ప్లస్ ఇలాగా కొన్ని మేము మా తరపున చేసేది మొక్కలకు సంబంధించిన రిలేటెడ్ కాబట్టి ఇంకొన్ని కార్యక్రమాలతో ముందుకెళ్ళాలనే ఆలోచనతోటి మేమందరం అనుకున్నాము. ఇది మా ఏజెండా అంతా రేపు ఈ 1 వీక్ ప్లాన్ చేసుకొని మేము ముందుకు వస్తాము. ఇలాంటి సినిమాలను తీయాలని, మంచి సినిమాలు రావాలని మేము సామాజిక దృక్పథాన్ని అంటే తలపైన పెట్టుకొని తీస్తున్న సినిమా ఇది. అందరూ ఇలాగా అందరు సినిమాలు తీస్తూ ఉంటారు, దాంట్లో కొంచెం మనం కమర్షియల్ ఎలిమెంట్ జోడి చేస్తూ సామాజిక దృక్పథంతో తీయాలని ఇంకా మున్ముందు కూడా నాకు అవకాశం ఉంటే ఎవరైనా మంచి కథలతో వస్తే ఇలాంటి టచ్ ఉన్న సినిమాలు, జనాలకు ఉపయోగపడే సినిమాలు, సమాజానికి ఉపయోగపడే సినిమాలు వస్తే నేను దానికి ముందుకు వస్తానని ఇక్కడ మేము ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఎవరు ఏమన్నా ఇది మొక్కలదనేవి కాదు, చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి కథను ఎవరు టచ్ చేయలేదు. మీరు 100% చూసిన తర్వాత మీరే చెప్తారు. ఆర్గానిక్ అనే పాయింట్ని కొత్తగా చెప్పాము, ఆర్గానిక్ డొనేషన్ చేస్తే అవి ఎలా రియాక్ట్ అయ్యాయి అనేది దాన్ని మీరు చూసిన తర్వాత చెప్తారు. దీనిలో అందరూ, అనసూయ గారు సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టరు, అన్ని షేడ్స్ ఉంటాయి అనసూయ గారి క్యారెక్టర్లో. అలాగే
వశిష్ఠ గారు షూటింగ్లో ఉండి రాలేకపోయారు. సార్ జగపతి బాబు గారు అయితే చాలా ఇంట్రెస్ట్ చేసిన సినిమా ఇది. ఇంకా అలాగే ఇంకా నేను కస్తూరి గారిని నేను ఎప్పుడు వారికి తెలియదు, నేను తెలియదు, లొకేషన్కి 2 సార్లు వెళ్ళాను. నేను ఎక్కువ వెళ్ళలేకపోయాను నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల. వారు కూడా ఇంత అంటే ఈ ప్రకృతికి ఇంత కనెక్ట్ అయి ఉన్నారని నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. ఇంక అందరు కూడా ఒక్కొక్క దానిలో ఇంట్రెస్ట్గా వర్క్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, ఇంత దూరం నుంచి వచ్చి మా ఈ కార్యక్రమాన్ని రిలీజ్ ఫంక్షన్ని సక్సెస్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మొదటి ఈ గొప్ప ప్రయత్నం గొప్ప సక్సెస్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మురళీ మనోహర్ రెడ్డి గారిని మరొకసారి వేదిక పైకి ఇన్వైట్ చేస్తూ ఉన్నాము. ఓకే కదా సార్, మీకోసం ఆయన కూడా వేదిక పైన ఉంచేసారు. సినిమాలో ఏ పాత్ర చేసినా ఆ స్క్రీన్ ప్రెజెన్స్ తో దానికంటూ ఒక బ్యూటీని యాడ్ చేస్తూ ఒక ఇంటెన్సిటీని క్రియేట్ చేస్తూ మన ముందుకు వచ్చే అనసూయ గారు ప్లీజ్. చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంత కైండ్గా ఉన్నందుకు. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా ప్రతినిధులు థ్యాంక్ యూ సో మచ్. అందరికంటే ఫస్ట్ వస్తారు, అందరికంటే లాస్ట్ వెళ్తారు, చాలా ఓపిక ఉండాలి. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు వచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయినట్టున్నారు, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ యూర్ ప్రెజెన్స్ ఫెల్ట్ హియర్. అండ్ అయినో చాలా లేట్ అయిపోయింది. ఐఎమ్ జస్ట్ ఆ ఏవీలో నేను ఇన్ని సినిమాలు చేశాను అనిపించిన తర్వాత ఐఎమ్ జస్ట్ స్టక్ దేర్. బట్ ఐ థింక్ మీ అప్రిసియేషనే నాకు సినిమాలు తెచ్చిపెడుతుంది అండ్ నాకు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది దట్ టు బీ వర్సటైల్ అండ్ do characters that excite me and also my audience. Alanti inkoka character feather in my cap definitely will be Akshika from Simba the Forest Man. Chala kotta genre, it's a psychological crime thriller and I think everyone including me are big fans of crime thrillers. So chala entertain chestundi Simba, I promise you. And thank you Murli sir for believing in me. And thank you Sampath Nandi garu, thank you Raj sir. You three మీరు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ బికాజ్ మీరందరూ కలిస్తేనే ఇంత మంచి సినిమా ఫామ్ అయింది, ఒక టీమ్ ఫామ్ అయింది అండ్ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ టు ది ఆడియన్స్. ఇంతకుముందు మంజుష యూ డూయింగ్ సచ్ అ ఫ్యాబ్ జాబ్, యూ లుక్ సో బ్యూటిఫుల్ టుడే. కెన్ ఐ సే దట్? థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి టు నో that cinema blockbuster పాటలు, బ్లాక్బస్టర్ లుక్లు, బ్లాక్బస్టర్ కలెక్షన్స్తో పాటు బ్లాక్బస్టర్ మైండ్ చేంజ్ చేసే కాన్సెప్ట్స్ కూడా ఇచ్చే పవర్ ఉంటుంది. అది అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి ఇలాంటి టీం వస్తే. మా రాజ్ సార్ని మీరు చూసే ఉంటారు, ఆయన టికెట్లు ఫ్రీ ఇచ్చేస్తాము, వాళ్ళకి ఇచ్చేస్తాం, వీళ్ళకి ఇచ్చేస్తాం అంటూనే ఉన్నారు. కానీ సో యూ కెన్ సీ దట్ అసలు వాట్ the intentions are behind, you know. I feel very privileged and honored to be a part of this team, especially because we have such legendary actors also, you know, with us. I mean, kontamanto act chesanu, kontamanto cheyalekpoyanu. Gautami ma'am, Kasturi ma'am, did she leave? Oh, hi. Okay, I know it's very cold. మాకు సోఫాలు ఎగ్జాక్ట్లీ ఏసీ వెంట్స్ కింద వేశారు, కాసేపు నా దుప్పట్లా కప్పుకుని కూర్చున్నారు ఆవిడ. అండ్ జేబీ సార్తో నేను ఐ థింక్ ఐవ్ డన్ క్వైట్ ఫ్యూ ఫిల్మ్స్, ఆర్ ఇట్ ఫీల్స్ లైక్ క్వైట్ ఫ్యూ ఫిల్మ్స్ థ్యాంక్స్ టు రంగస్థలం. ఓకే, సో అండ్ ఆల్సో సచ్ అమేజింగ్ యాక్టర్స్. సారీ ఇట్స్ బీన్ అ వైల్, సో పేర్లు నన్ను షార్ట్ టైమ్ మెమరీ లాస్, ఐ థింక్ ఐఎమ్ ఏజింగ్, ఐఎమ్ సారీ. ఎవరో ఒకళ్ళు అనొచ్చుగా, బట్ అలా కనిపించట్లేదు. యూఆర్ ఏజింగ్ లైక్ వైన్ ఆర్ సంథింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వీ హ్యావ్ సచ్ టాలెంటెడ్ యంగ్ లాట్. శ్రీనాథ్తో మంచి సీన్స్ ఉన్నాయి నాకు అండ్ హీ వాజ్ వెరీ సపోర్టివ్. అనీష్ గారు అండ్ శ్రీనాథ్ గారితో ఎక్కువ సీన్స్ ఉన్నాయి అండ్ కబీర్ గారితో వీ షార్ట్ క్లైమాక్స్ అండ్ యూ లుక్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ వితౌట్ ద బియర్డ్. I think you should carry this. All the best for your protagonist, you know, series or film. All the best, and I look forward to it. And
Thank you, Bhanu sir, for being here. My mom will be so happy that I met you today. She's a big fan. Definitely. Thank you, sir. Ma DOP Prasad Garu, thank you so much. And you're so young, you're so fabulous. Chala manchi. That thing is ringing. Tala anguta kadini chala ring out naku. Thank you for giving that catchy number. ఇంకెక్కువ టైం తీసుకొని ఎవరినన్నా మిస్ అవుట్ అయ్యి ఉంటే చాలా అద్భుతమైన యాక్టర్స్ ఉన్నారు. సార్ ఈ పేరు వీఆర్ దేర్ ఇన్ పుష్ప ఇస్ వెల్. కేశవ్ గారు, he is very important for this film for me because ఒక థ్రిల్ ఎలిమెంట్ విత్ అక్షిక ఈ క్యారెక్టర్తోనే స్టార్ట్ అవుతుంది కదా సార్. యా సో అండ్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఎక్సైటెడ్. తొందరగా మాట్లాడేస్తే తొందరగా థర్డ్ అయిపోయి ఫోర్త్ వచ్చి ఫిఫ్త్ వచ్చి సిక్స్త్ సెవెంత్ వస్తుంది. అప్పుడు నేను మూవీ చూడొచ్చు. ఆ తర్వాత మీ అందరికీ 9th చూపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి ఎవరైతే ఈరోజు ఇక్కడ ఉన్నారో. ఐ ప్రామిస్ టు మై ఆడియన్స్, ఎవరైతే అనసూయ చేస్తుంది అంటే ఏదో ఉండుంటుంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ ద కాన్ఫిడెన్స్ యూ ఆల్వేస్ బీన్ గివింగ్ me to pick challenging roles, and I promise that I will make you all proud. And thank you for encouraging Simba. Thanks everybody. See you in the theaters from August 9, 2024. Simba the Forest Man. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అనసూయ గారు. అనసూయ గారు, ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనందరం ఒక స్పెషల్ పర్సన్ని మిస్ అవుతూ ఉన్నాం కదా. ఆబ్వియస్లీ జగపతి బాబు గారు, చాలా మంది, గౌతమి మ్యామ్, జేడి సార్, అనీష్ గారు, Vasishta Sinha. Sorry, he's a fabulous actor as well. I don't know. I'm upset he's not here today. ఏదైతే ఏంటి, మా సంపత్ గారు కూడా షూట్ నుంచి వచ్చారు కదా, రావాలి ఈరోజు. ఐ విల్ ఫస్ట్ థింగ్ కార్లో కూర్చొని నలుగురికి మెసేజ్ చేయాలి నేను. ఫార్వర్డ్ చాటభారతం పెట్టి. జగపతి బాబు గారికి చేయక్కర్లేదు, ఎందుకంటే ఆయన మన కోసం బయట పంపించారు. సో ఆలస్యం చేయకుండా జగపతి బాబు గారు బయట మనం చూసేద్దాము స్క్రీన్ పైన. ఇవాళ ఇక్కడికి రాలేకపోయినందుకు గాను ఆయన బయట ద్వారా మనందరినీ పలకరించబోతున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరినీ క్షమించాలి, ఈ ఫంక్షన్కి రాలేకపోతున్నాను. టీంకి, ప్రేక్షకులకి, ప్రెస్ గారికి. సింబా అనే సినిమా సంపత్ నది తీసుకొచ్చినప్పుడు నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది. నాకు బాగా తగ్గిన కాన్సెప్ట్ నాకు నచ్చింది. నేను మాట్లాడింది కూడా భూదేవి నుంచి స్టార్ట్ అయితే భూదేవి ఎన్నో బహుమతులు ఇచ్చింది. దాంట్లో ఒకటి వృక్షం. ఒక చిన్న సీడ్ విత్తనం వేస్తే అది చెట్టు అయ్యే వృక్షం అవుతుంది. అది అడిగేది ఏమీ లేదు, కొంచెం నీరు, భూదేవి ఇచ్చే భూమి, కొంచెం మట్టి. ఆ వృక్షాన్ని ఏమన్నా చేస్తే ఎవరూ ఊరుకోకూడదు, అలాగే నేను ఊరుకోను. కానీ ఒక చెప్తున్న డాక్యుమెంటరీ కాదు, వృక్షం గురించి సినిమా కాదు, బట్ కనెక్టెడ్, ద హోల్ ఫిల్మ్ ఇస్ కనెక్టెడ్ టు వృక్షం. అండ్ ఇంకో అద్భుతం మనం మనుషులు, ఈ మనుషులు ఈ భూమి మీదతో అది ఇది కనెక్ట్ అయ్యి ఎలా సినిమా నడుస్తుంది, స్క్రీన్ ప్లే ఎంత బాగుంటుందో మీరు ఒకసారి చూడాలి. ఈ కాన్సెప్ట్ని మనస్ఫూర్తిగా నమ్మి బాగా డైరెక్ట్ చేసిన మురళీకి కంగ్రాచులేషన్స్ అండ్ ఎస్పెషల్లీ ఆల్ ద బెస్ట్. ఆగస్ట్ 9th రిలీజ్ ఈ సినిమా, మీరు అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.